ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనము 19వ భాగం తెలుసుకుంటున్నాము. సుధాముడు అంటే కుచేలుడు. శ్రీహరి యొక్క గాథలను ఎన్ని విన్నా కూడా తనివి తీరని పరీక్షిత్తు ఇంకా ఏమైనా చెప్పమని వేడుకుంటాడు. శ్రీశుకుడు సంతోషించి అతనికి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీకృష్ణ బలరాములు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సుధాముడు అనే బ్రాహ్మణ బాలుడు వాళ్ళకి సహాధ్యాయిగా ఉన్నాడు. శ్రీకృష్ణ సుధాములు మిక్కిలి సన్నిహితులై మిత్రులుగా మెలిగేవాళ్ళు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత వాళ్ళు విడిపోయారు. సుధాముడు గృహస్థుడై చాలా బీద కుటుంబీకుడై పేదరికంలో రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. అతడు బ్రహ్మవేత్త, మానధనుడు, రాగద్వేష రహితుడైన సాత్వికుడు, శాంతుడు, ధర్మ తత్పరుడు, జితేంద్రియుడు. ఇంటిలో దారిద్ర్యం తాండవిస్తున్నా ఎవ్వరిని ఏదీ యాచించనివాడు. ప్రాప్తించినదే 10,000గా భావించి సంతృష్టి పడేవాడు. పేదరికం వల్ల బక్కచిక్కి సరైన వస్త్రాలు లేక చిరిగిన వస్త్రాలను ధరించే ఈ బ్రాహ్మణోత్తముడు కుచేలుడు అని పిలువబడేవాడు. కుచేలుని భార్య ఎంతో ఉత్తమురాలు, పతివ్రత, సద్వంశ జాత, మంచి వంశ జాతకురాలు. లభించిన కొద్ది పైకంతోనే పిల్లలకు ఆహారం పెట్టగా మిగిలిందే ఆమె భర్త తినేవాళ్ళు. కొద్ది రోజులుగా ఏమీ లభించనందున బిడ్డల ఆకలితో అలమటించిపోతుంటే దారిద్ర్యము దుర్భరమైపోతున్నది. ఆ మహాసాధ్వి భర్తతోటి ఈ విధంగా అంటున్నది: స్వామి, నానాటికి దుస్సహమైపోతున్న మన పేదరికాన్ని నుంచి బయటపడగల మార్గం ఆలోచించండి. బిడ్డల ఆకలి బాధను నేను చూడలేకుండా ఉన్నాను. నాకొక ఆలోచన వచ్చింది. మీ బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని దర్శించితే ఆయన కృపా కటాక్ష వీక్షణం మన పైన పడితే మనకు శుభం కలుగుతుంది. వరదుడు సాధు భక్త జన వత్సలుడార్త శరణ్యుడిందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాగు శస్తలీపురంబున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీ వరగిన నిన్ను చూచి విపుడప్పుడ ఇచ్చున నూన సంపదల్. కలలోనైనా ఎప్పుడైనా ఆయనను స్మరించనట్టి కఠినాత్ముడైన ఆపదలో ఆయనను మనసారా స్మరిస్తే చాలు, ఆ దయామయుడు అన్ని విధాలా అనుగ్రహిస్తాడు కదా. మరి ఆయననే నిరంతరము సేవిస్తున్న నిన్ను అనుగ్రహించకుండా ఉంటాడా అని చెప్పిన ఇల్లాలి మాటలకు ఆలోచించిన వాడై శ్రీకృష్ణ సందర్శనమే శ్రేయస్కరమని భావించాడు. ఆమెతో ఇలా అంటున్నాడు: మానవతి, నీ ఆలోచన ఆచరించతగ్గది. ఆయన దర్శనమే కళ్యాణప్రదము. మరి ఆయనకు ఏదైనా ఇవ్వడం బాగుంటుంది కదా అనగా ఆమె ఇంట్లో ఏమీ లేనందున 4 ఇళ్లకు వెళ్ళి 4 పిటికెళ్ళ అటుకులు యాచించి తెచ్చి అతని చిరిగిన వస్త్రంలో కట్టింది. శ్రీకృష్ణ సందర్శన ఉత్సాహంతో బయలుదేరిన కుచేలుడు దారిలో ఈ విధంగా తలపోస్తున్నాడు: ద్వారకా నగరిలోకి ఏ విధంగా ప్రవేశించగలను? నా బీదరికాన్ని చూసి నన్ను లోపలికి పోనివ్వరేమో. అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుని నేనెలా సమీపించగలను? ద్వారపాలకులు అడ్డగిస్తే ఏమని చెప్పగలను? నా అదృష్టము ఎలా ఉన్నదో. శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటే ఏ ఆటంకము కలగదు అని అనుకుంటూ నగరంలో ప్రవేశించాడు. 16,000 మణిమయ సువర్ణ సౌధాలను చూసి ఆశ్చర్యపోయాడు. వాటిలో ప్రత్యేక శోభతో ప్రకాశిస్తున్న ఒక పెద్ద సౌధాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇందులో ఉండవచ్చని భావించుకున్నాడు. అందులో ప్రవేశించాడు. వైకుంఠము స్మరణకు రాగానే వైకుంఠం ఇలాగే ఉండవచ్చునేమో అనుకున్నాడు. అతని ఎవ్వరూ అడ్డగించలేదు. అతడు నేరుగా లోపలికి ప్రవేశించాడు. ఆ భవన అంతఃపురంలో హంసతూలిక తల్పము పైన సుందరీమణుల సేవలను పొందుతూ మహిత లావణ్య మన్మధుడైన స్వామి రుక్మిణి సతీమణితో వినోదిస్తూ ఉండటం ఆ భూసురోత్తముడు చూశాడు. ఇందీవరశ్యాము వందిత సుత్రాము కరుణాల వాలు భూసుర పోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురిచర లావణ్యు సురశరణ్యు హర్యక్ష విభమధ్యు నకిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాది పయాను కౌసేయ పరిధామ పన్నగ శయను నబ్జాతనయున్
మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుర్గ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకుల బోధిచంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు నీలోత్పల శరీరుడు దేవేంద్రుని వందనాలు పొందేవాడు కరుణా నిలయుడు మెరిసే చెక్కెళ్ళు కలవాడు కౌస్తభమణిని ధరించినవాడు కోరికలను తీర్చే కల్పవృక్షము వంటివాడు సుందర రూపుడు దేవతలకు శరణు ఇచ్చేవాడు సింహము వంటి నడుము కలవాడు అఖిల లోకాధ్యక్షుడు చక్రహస్తుడు గరుడ వాహనుడు శేషశయనుడు పీతాంబరధారి అరవిందాక్షుడు మృదు మధుర భాషణుడు క్షీరసాగర విహారి సకల సద్గుణరాశి యాదవకుల చంద్రుడు విష్ణువు తేజోమయుడు శాంత సహనశీలి అయిన శ్రీకృష్ణుని ఆ బ్రాహ్మణోత్తముడు దర్శించాడు. అతని జన్మ ధన్యమైంది. నెమ్మదిగా పురుషోత్తముని వైపుకు సంకోచంతో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాడు. నిత్య దారిద్ర్య పీడితుడు, బక్కచిక్కి చిరిగిన వస్త్రాలు ధరించినవాడు కుచేలుడు. చిన్ననాటి సహాధ్యాయుని అల్లంత దూరం నుండి చూసిన స్వామి వడివడిగా ఎదురు వెళ్ళి కౌగలించుకున్నాడు. ఆప్యాయంగా స్వాగతం పలికాడు. చేతిని పట్టుకొని తీసుకొని వచ్చి తన పాన్పు పైన కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకొన్నాడు. చందనము ఒంటికి పూసి విసనకర్రతో వీచాడు. మణిమయ దీపంతో నివాళులర్పించి కర్పూర తాంబూలాలిచ్చాడు. సిగలో పూలు తురిమాడు. ఆనంద బాష్పాలు రాల్చి ముగ్ధమోహన మందహాసంతో సుధాముని మేను పులకింపజేశాడు. రుక్మిణీదేవి వింజామరతో వీచింది. కుచేలుని కన్నుల నుండి ఆనంద బాష్పాలు ఎడతెగక కురిశాయి. గొంతు మూగబోయింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడెక్కడా, బక్కజిక్కిన బీద బ్రాహ్మణుడనైనా తానెక్కడా అనుకున్నాడు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూసి అంతఃపుర కాంతలు విస్మయం చెందారు. ఓహో, ఈ భూసురోత్తముడు పూర్వజన్మలో ఎలాంటి తపస్సు చేసి ఉన్నాడో కదా. యోగి జనవంధ్యుడైన ఈ జగన్నాథుని పాన్పుపైన ఆసీనుడై ఉన్న ఈ మహనీయ మూర్తికి ఎంతటి గొప్ప మునిపుంగవులైనా సాటిరారు కదా. ఆ స్వామి పైన, ఆ తల్పం పైన అన్ని హక్కులు తనవే అనుకుంటున్న రుక్మిణీదేవిని నిర్లక్ష్యం చేసి ఆమె ఏమనుకుంటుందో అనే సంకోచమైనా లేకుండా శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణునకు ఎదురెళ్ళి కౌగలించుకొని సకల మర్యాదలతో గౌరవించి తన పాన్పు పైననే కూర్చుండబెట్టి వినయంగా పూజించాడంటే ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా అని అనుకుంటుండగా శ్రీకృష్ణుడు కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకొని తాను గురుకుల వాసము చేస్తుండే రోజులలోని విశేషాలను జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు. మిత్రమా, వేద అధ్యయన పండితుల వంశం నుండి వచ్చిన నీ పత్ని సుశీలవతి అయి నీకు అనుకూలవతై ఉన్నది కదా. నీ మనస్సు ఇంతవరకు ధారాపుత్ర గృహక్షేత్రాల సంక్షేమం గురించి ఆసక్తి కలిగినట్టు లేదు. నీకింతవరకు కూడా పుత్రులయందు, గృహాలయందు, సంపదలయందు వాటి క్షేమం గురించి ఆసక్తి ఉన్నట్టు లేదు. నేను లోక కళ్యాణం కోసము కర్మను ఆచరిస్తున్నట్లే కొంతమంది ఉత్తములు దేనియందు తగులుకోకుండా తమ ధర్మాలను నిర్వర్తిస్తుంటారు. మన గురుకుల వాసము జ్ఞాపకముందా? మన గురువు బ్రాహ్మణ శ్రేష్ఠుడు, సత్కర్మ పరాయణుడు, బ్రహ్మజ్ఞానే కదా. భక్తితో గురువులను సేవించేవారు నాకు చాలా ఇష్టలు. ఒకనాడు మనము కట్టెలను తేవటానికి అడవికి వెళ్ళాము, గుర్తుందా? అప్పుడు కుంభవృష్టి కురిసింది. మనం తడుస్తూ అలాగే ఉండిపోయాము. తెల్లవారుతుండగా వర్షం తగ్గితే మనల్ని వెతుక్కుంటూ గురువుగారైన సాందీపని వచ్చి మన గురించి చాలా విచారించి ఇలా అన్నారు కదా. నాయనలారా, మా కోసం మీరు అడవికి వచ్చి ఇంతగా బాధపడ్డారు. మీరు గురువు యొక్క రుణాన్ని తీర్చుకున్నారు. మీకు ధనము, ధారాపుత్రులు, సంపదలు, దీర్ఘాయువు ఉన్నాయి. విజయశ్రీ అన్నీ మీకు చేకూర్చగలదు అని దీవించి ఇంటికి తీసుకొని వెళ్ళారు కదా. మనం చదువుకునే రోజుల్లో అన్యోన్య స్నేహబంధాలతో ఎలా మెసిలే వాళ్ళమో గుర్తున్నదా? ఈ విధమైన అరమరికలు లేని ప్రియవచనాలకు సుధాముడు ఉప్పొంగిపోయాడు.
వినటమే గాని నోట మాట రానంత సంభ్రమంలో మునిగిపోయాడు. చివరికి ఇలా అనగలిగాడు, ప్రభు, నీవు దేవదేవుడవు, జగద్గురువువు, వేదమే నీ శరీరము. అటువంటి నీవు గురుకుల వాసము చేయటము లోకానికి ఆదర్శం చూపడానికే కాక నా వంటి వారికి నీ యొక్క సాంగత్య భాగ్యాన్ని అనుగ్రహించడానికే కదా. లేకపోతే నీవు గురువు వద్ద నేర్చుకోవాల్సిందేముంటుంది అని చెప్పిన కుచేలుడి మాటలకు కృష్ణుడు ఎంతో సంతోషించి ఇలా అంటున్నాడు, మిత్రమా, నా కోసం నీవేమి తీసుకొచ్చావు అని మందస్మిత ముఖారవిందం వికసించుతూ అడిగాడు. కుచేలుడు భిన్నుడై ఊరుకొండం చూశాడు. మళ్ళీ అడుగుతున్నాడు, అది ఎంత స్వల్పమైందైనా ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. కానీ భక్తి లేనివాడు మేరువును తెచ్చి ఇచ్చినా స్వీకరించను అన్నాడు. కుచేలుడు గురించి ఇంకా మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.